ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈ పవర్ఫుల్ క్యాప్ స్టోరీలో సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్లో వచ్చే ఈ పాత్ర కథను మలుపు తిప్పే వినూత్నమైన రోల్ అని తెలుస్తోంది. సందీప్ వంగ అనుష్కను ఈ పాత్రకి ఎంచుకున్నట్లు ఇన్సైడ్ టాక్. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత సిట్టింగ్స్ పూర్తి చేశారు. ప్రభాస్ సినిమాలకు విజువల్, సౌండ్, సెంటిమెంట్ను కొనసాగిస్తానని హర్షవర్ధన్ వెల్లడించారు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కథాంశం సందీప్ వంగ మార్క్తో పాటు ఊహించని ట్విస్ట్లతో ఆకట్టుకుంటుందని సమాచారం. అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ, సందీప్ వంగ విజన్తో స్పిరిట్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయం అని అభిమానులు ఉబ్బితప్పి అవుతున్నారు. ఇక స్పిరిట్ లో ప్రధాన హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికాను నటింప చేయడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. కూతురు పుట్టిన తర్వాత దీపికా పదుకొనే తిరిగి సినిమాల్లోకి రావడానికి సిద్ధం అవుతున్నారు. మీడియా కథనాల ప్రకారం ఆమె కొన్ని సినిమాలకి సంతకం చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం దీపికా నుంచి ఎటువంటి సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీపిక అన్ని సినిమాలు 2026, 2027లో థియేటర్లో విడుదల కానున్నాయి. ఇక దీపిక గురించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడి తర్వాత ఆమె మళ్ళీ ప్రభాస్తో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోయే పాన్ ఇండియా సినిమా స్పిరిట్ లో వీరు కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దీపిక భారీ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగ మళ్ళీ సినిమాను ఆఫర్ చేసినప్పుడు దీపిక వెంటనే అంగీకరించారట. దీపికకు స్క్రిప్ట్, ముఖ్యంగా ఆమె పాత్ర నచ్చిందట. ఆమె పాత్ర దర్శకుడు రాసిన బలమైన స్త్రీ పాత్రలో ఒకటి అని చెబుతున్నారు. ఇది దీపికకు బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఆమె మొదటిసారి సందీప్తో పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది. 2024 చివర్లో చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండడంతో ఆమె గర్భవతి కావడంతో దీపికా పదుకొనే మొదట స్పిరిట్ లో పనిచేయడానికి నిరాకరించారు.